ఓ హాయ్ బ్రదర్. కూర్చో. ఏంటి విషయం? ఏదో గుడ్ న్యూస్ తెచ్చినట్టున్నావు. శివగామిని అరెస్ట్ చేయడానికి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు, శివగామికి దిమ్మ తిరిగే బ్యాడ్ న్యూస్. మనకి గుడ్ న్యూస్. మరి పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఇన్వెస్టిగేషన్ చేయాలి, కేసు గురించి విచారించాలి అని ఫోన్ చేస్తే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురా, అప్పుడు వస్తానంది. సో ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడం లేదు, కాల్స్కి రెస్పాండ్ అవ్వడం లేదని కంప్లైంట్ చేసి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను. అంత ఈజీగా కోర్టు ఎంక్వైరీకి అనుమతి ఇచ్చిందా? అంత ప్రెజర్ చేశాను. మరి అసలు ముద్దాయి శివగామి అవ్వడానికి ఛాన్స్ ఉంది. అసలు తను హత్య చేసి దాన్ని రావణ్ మీదకు తోసింది. ఆ హత్య కేసులో అనుమానాలున్నాయి. పాత కేసుల్ని రీఓపెన్ చెయ్యాలి. వనజ కేసుని, మేఘనా కేసుల్ని ఎగ్జాంపుల్స్గా చెప్పాను. కోర్టు అంగీకరించేలా చేశాను. నువ్వు మామూలుడివి కాదు. చూస్తుంటే నాకన్నా ముందు శివగామిని జైలుకి పంపేలా ఉన్నావు. మరి స్పెషల్ ఆఫీసర్గా నేనొచ్చిన పనికి సార్థకత ఉండాలి కదా. ఎస్, కరెక్టే. నీ రాకకి ఒక అర్థం ఉండాలి కదా. ఆ శివగామికి ఎలాంటి టార్చర్ ఉండాలి అంటే జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. ఆ శివగామి అంత ఈజీగా దొరికే మనిషి కాదు. గట్టిగా ప్లాన్ చేయాలి. చేస్తే పోలా. ఐ ఆమ్ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఇంతకీ ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నావు? ఈరోజు శుక్రవారం. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడానికి వీలు కాదు. అందుకే ముందు నేను సోమవారం అరెస్ట్ చేద్దామనుకున్నాను. కానీ నా మనసు ఊరుకోవడం లేదు. ఈ రోజే అరెస్ట్ చేయమని నా అంతరాత్మ గోలగోల చేస్తోంది. అందుకే ఈ రోజే అరెస్ట్ చేస్తా. కానీ ఆమె తరపు లాయర్స్ రూల్స్ సెక్షన్స్ అంటూ వస్తే? అందుకే అన్అఫీషియల్గా లోపల వేస్తా. జైల్లో అనుభవించాల్సిన శిక్షను మించిన నరకం ఈ 2 రోజుల్లో లాకప్లోనే చూపిస్తా. యు ఆర్ బ్యాడ్, వెరీ బ్యాడ్. శివగామి అరెస్ట్ అవ్వడం ముఖ్యం కాదు, అరెస్ట్ అయిన తరువాత అనుభవిస్తుంది చూడు నరకం, అది నాకు ముఖ్యం. నా కళ్ళారా చూసి సంతోషపడాలి నేను. దీన్ని అవకాశంగా తీసుకుని శివగామిని అవమానించాలి. మీడియా మొత్తం శివగామి న్యూస్ కవర్ అయ్యేలా నేను చూసుకుంటాను. స్టేషన్లో ఎవరు ఆమెకు సహకరించకుండా నువ్వు చూసుకోవాలి. నా మాట మీరి ఎవరు నడుచుకోరు. ఎవరికి ఏం కావాలన్నా ఎంత కావాలన్నా నేను చూసుకుంటాను. ఈ రోజు నుంచి శివగామికి స్టేషనే పుట్టిల్లుగా మారుస్తాను. శివగామినే కాదు, శివగామి దగ్గర నిజాయితీగా మొరిగే కొన్ని కుక్కలున్నాయి. ఆ కుక్కలు కూడా మొరక్కుండా చెయ్యాలి. ఆ కుక్కలు మురిగే పద్ధతిని మార్చేస్తానుగా. వాళ్ళు ఇక ముందు శివగామికి సపోర్ట్ చెయ్యాలంటే ఆలోచించేలా నేను చేస్తాగా. ఐ ఆమ్ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఇదంతా జరుగుతుంటే శివగామి మొగుడు అర్జున్ చూస్తూ ఊరుకోడు. అతన్ని కూడా మేనేజ్ చెయ్యాలి. దానికి ఏదో ఒక ఏర్పాటు చేద్దాం. నా చేత చెయ్యకూడని రిస్కీ పనులన్నీ చేయిస్తున్నా. పర్వాలేదు, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి కదా. ఆపరేషన్ శివగామి మొదలు పెడదాం. ఏమా అమలా, ఏమంటావు? హలో రామ్ కుమార్ గారు, నేను అమలని. మీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చెప్పండి.
ఒక పోలీస్ ఆఫీసర్ని అయ్యుండి ఈ విషయం చెప్పకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూసి కడుపు రగిలిపోతుంది సార్. ఏమైందో చెప్పండి మేడం. శివగామి గారిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. వాట్? మేడంని అరెస్టా? ఎందుకు? అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా పర్సనల్ గ్రడ్జ్తో ఆ రజనీకాంత్ చేస్తున్న డ్రామా. శివగామి గారిని ఈ రోజే అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. రేపు ఎల్లుండి కోర్టు ఉండదు. పోలీస్ స్టేషన్లో ఉంచి టార్చర్ పెట్టి శివగామి గారిని అవమానించాలని ఆలోచిస్తున్నారు. అసలు మేడం ఏం చేశారని అరెస్ట్ చేస్తారు? విచారణ పేరుతో ఆడుతున్న డ్రామా ఇది. ఈ రోజే అరెస్ట్ చేస్తే మేడం సోమవారం వరకు స్టేషన్లోనే ఉండాలి. మరిప్పుడు ఏం చేయాలి మేడం? శివగామి గారు పోలీసులకి దొరకకుండా చూసుకోండి. ఒక పని చేయండి, మేడంని ఎక్కడికైనా వెళ్ళమనండి. ఏ క్షణమైనా పోలీసులు ఇంటికి రావచ్చు. పర్సనల్ గ్రడ్జ్ వలన ఇలాంటి విషయాల్లో అస్సలు టైం వేస్ట్ చేయకుండా చేస్తారు. ఎంత దారుణమైన పరిస్థితి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి అంటే టైం పడుతుంది. నేను చెప్పినట్టు చేయండి. బెయిల్ ఆ తర్వాత ప్రయత్నించండి. మీ లాయర్కి ఒక మాట చెప్పుంచండి, ఏమైనా ప్రయత్నం చేస్తారేమో. ముందు శివగామి గారు ఇంట్లో లేకుండా చూసుకోండి. ప్రొఫెషనల్ ఎథిక్స్ కాకపోయినా ఒక అన్యాయం జరగకూడదని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరింత రిస్క్ తీసుకొని మాకు సాయం చేస్తున్నారు. ముందు మేడం రిస్క్లో పడకుండా చూసుకోండి. ఈ విషయం డైరెక్ట్గా మేడంకి చెప్పలేను. హలో, నేను రామ్ కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. రావణ్ తరపున ఆఫీసర్ రజనీకాంత్ మన మేడంని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు. కోర్టు నుంచి వారెంట్ తీసుకున్నాడు. ఈరోజు అరెస్ట్ అయితే కోర్టుకి 2 రోజులు సెలవు. బెయిల్ కూడా దొరకదు. పోలీస్ స్టేషన్లో ఉంచి మేడంని ఇబ్బంది పెడతారు. మేడంని ఇంట్లో లేకుండా చూసుకోవాలి. నువ్వు మేడం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, మీరెక్కడికైనా వెళ్ళండి అంటే మేడం అందుకు ఒప్పుకోరు. ఏది ఏమైనా చట్ట ప్రకారం చూసుకుందామని పోలీస్ స్టేషన్కే వెళ్తానంటారు. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? దానికి నేను ప్లాన్ చేశాను. మేడం దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లు చెప్పు.